గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి స్వీట్ తినాలనిపిస్తుందా? షాప్‌కెళ్ళి ఓపిక లేదా? అయితే షాప్‌కెళ్ళడం ఎందుకు, నేనున్నాను గదా! నేను నేర్పిస్తాను, వచ్చేయండి. నాతో పాటు చేసేయండి. మీ క్రేవింగ్స్‌నన్నీ పోగొట్టుకోండి. నేను ఒక గిన్నె తీసుకొని దాంట్లో 3 స్పూన్స్ ఆఫ్ మైదా ఏసుకున్నాను. లేదా మీరు కావాలంటే గోధుమ పిండి కూడా ఏసుకోవచ్చు. అందులో టేస్ట్‌కి సరిపడే ఉప్పు అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకున్నాను. బాగా మైదా పిండి మొత్తం ఏ లమ్స్ లేకుండా అండ్ మరీ సాఫ్ట్ అయిపోకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. అందులో ఒక పెద్ద ప్లేట్ తీసుకున్నాను నేను. దానిపైన మైదా అన్నది బాగా స్ప్రెడ్ చేసి ఇలా బాల్ ఉంది కదా, ముద్దని ఇలాగ ఎంత వీలైతే అంత వీలుగా పల్చగా బాగా అంటే బాగా పల్చగా చేసుకోండి. సో, దానివల్ల ఏంటంటే మీకు ఇలా రోల్ చేసినప్పుడు లేయర్స్ కింద వస్తాయన్నమాట. ఇలా చేసుకొని మళ్ళీ పాముకోండి. అంటే మనకి సన్నగా రావాలన్నమాట. అలా సన్నగా వచ్చినప్పుడు మీరు అలా పల్చగా ఉంటే దానివల్ల ఏంటంటే మనకి లేయర్స్ అనేవి బాగా కనిపిస్తాయి. ఒకవేళ పల్చగా లేకపోతే ఏంటంటే మనకి లోపల ఫ్రై చేసినప్పుడు ఉడుకుకోదన్నమాట. ఆ ఉడకడం కోసం అని చెప్పి మనం బాగా పల్చగా చేయాలి. ఇలా పల్చగా పామేసాక దాన్ని నేను ఇలాగ రోల్ చేసుకుంటున్నాను అనమాట. ఎంత టైట్ అయితే అంత టైట్‌గా రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకున్నాక నేను కొంచెం పైన పిండి వేసి ట్యాప్ చేసి ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఇలా ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి లేయర్స్ అనేవి బయటకొస్తాయి. సో, ఈ ప్రాసెస్ అనేది నేను మొత్తం అన్ని పీసెస్‌కి చేసుకున్నాను అనమాట. ఇలా ప్రెస్ చేసుకొని అందులోకి నేను ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. అది ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యేంత వరకు ఉంచుకోండి. ఈలోపు నేను సిరప్ కోసం షుగర్ ఎందుకు వాడడం, వెయిట్ లాస్‌లో ఉన్నాం కదా! సో, షుగర్ బదులు నేను ఇక్కడ బెల్లం తీసుకున్నాను. మీకు ఎంత స్వీట్ కావాలో అంత స్వీట్‌లో బెల్లం వేసుకొని పక్క స్టవ్‌లో వేడి చేసుకోండి. అంటే పాకంలా రావాలి. మరి ఎక్కువ పాకమేం అవసరం లేదు. ఇంట్లో చేసుకునే వాటికే కదా! ఇలా ఆయిల్ అన్నది హీట్ అయిపోయాక ఫ్లేమ్ అన్నది లోలో పెట్టుకొని ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. లోలోనే ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మైదా కాబట్టి పైన అన్నది బేగా బ్రౌనిష్ కలర్ వచ్చేస్తది. లోపల ఉడకదు. లోపల ఉడకాలంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. అంతలోకి నాకు ఇక్కడ సిరప్ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా! నాకు ఇక్కడ గోల్డెన్ యెల్లో కలర్‌లోకి వచ్చింది. లైట్ బ్రౌన్ కలర్‌లో. సో, నేను ఇవి వచ్చాక నేను ఆ సిరప్‌లో వేసుకున్నాను అనమాట. అంతే, మూత పెట్టేసుకొని ఒక 10-15 మినిట్స్ వదిలేయండి. మొత్తం ఈ సిరప్ అంతా ఈ పీసెస్‌లోకి ఎళ్తది. ఇంతే, మన స్వీట్ లిమ్కీస్ రెడీ. ఇదైతే మా రాజమండ్రిలో ఫేమస్. మీరు కూడా ఇది ట్రై చేయండి. నేను చెప్పిన స్టెప్స్ అన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయిపోండి. మీకు ఇది ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు కిందన కమెంట్ చేసేయండి. మీకు గానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శాన్ప్రి వ్లాగ్స్. బై బాయ్.